షిన్పాచి ఒక విదేశీయుడి, అమాంతో నుండి స్టెఫాన్ అని పేరు పెట్టిన ఒక అదృష్ట వస్తువును కొంటాడు. ఆ తర్వాత తన అక్క ఓతాయిని వారి కసరత్తుల స్థలం, దోజో వద్ద కలవడానికి వెళ్తాడు. ఓతాయి అతన్ని చూసి దాడి చేసి ఈటెతో దాదాపు పొడుస్తుంది. అతను తెచ్చిన అదృష్ట వస్తువును చింపేసిన తర్వాత తాను ఎందుకు ఆశ్చర్యపోయిందో, ఎందుకు అంత కోపంగా ఉందో షిన్పాచికి వివరిస్తుంది. తాను 2 రోజులుగా యోరోజియా వద్ద ఉండటం వలన ఆ సమయంలో ఒక లోదుస్తుల దొంగ ఓతాయిపై దాడి చేశాడని షిన్పాచి మిగిలిన యోరోజియా బృందానికి తెలియజేస్తాడు. ఓతాయికి సహాయం చేయడానికి కాగురా అంగీకరించి ఇద్దరూ పానీయం తీసుకోవడానికి బయలుదేరుతారు. అప్పుడు గిన్ మరియు షిన్పాచి ఓతాయిని ఎప్పటిలాగే వెంబడిస్తున్న కొండోను బల్ల కింద చూసి అతనే లోదుస్తుల దొంగ అని అనుమానిస్తారు. అయితే కొండో ఆ నిందలను కాదని లోదుస్తుల దొంగ గురించి ఒక వార్తాపత్రికను చూపిస్తాడు. ఆ దొంగ ఇటీవల నగరంలో భయభ్రాంతులు సృష్టిస్తున్నాడని, లోదుస్తులు దొంగిలించి వాటిని నగరం యొక్క ఆశలేని వికృతమైన వారికి రాబిన్ హుడ్ లాగా ఇస్తున్నాడని ఆ వార్తలో ఉంటుంది. తిరిగి కసరత్తుల స్థలానికి చేరుకున్న తరువాత ఆ దొంగను పట్టుకోవడానికి ఒక ప్రణాళిక వేయడానికి ఓతాయి, యోరోజియా బృందం మరియు షిన్సెగుమి కలిసి గుమిగూడుతారు. వారు దొంగ కోసం ఉచ్చు వేయబోయే ఆ రాత్రి కోసం తీవ్రమైన శిక్షణను ప్రారంభిస్తారు. వారు బయట పెరటిలో ఓతాయి లోదుస్తుల జతను కట్టి నేల అంతటా భూమిలో పేలుడు పదార్థాలతో మైన్స్ నింపుతారు. దొంగ రాక కోసం ఎదురుచూసే బాధతో అందరూ ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం ప్రారంభిస్తారు. కొండో వేడి తగ్గించడానికి ఏదైనా చల్లగా తీసుకురావడానికి స్వయంగా ముందుకు వస్తాడు, కాని అతను తన సొంత మైన్లలో ఒకదానిపై అడుగుపెట్టి తెలివి కోల్పోతాడు. ఆ క్షణంలో తాము ఎక్కడ మైన్లు నాటామో ఎవరికీ గుర్తులేదని, తమ దాగుడు స్థలంలోనే తాము చిక్కుకుపోయామని ఆ బృందం గ్రహిస్తుంది. కొద్దిసేపటికే లోదుస్తుల దొంగ కనిపించి లోదుస్తుల కోసం వెళ్తాడు, కాని పైకప్పుపై ఉన్న యమజాకి నేతృత్వంలోని కొంతమంది షిన్సెగుమి అధికారులచే అడ్డుకోబడతాడు. అయితే యమజాకి కాలుజారి వారందరూ మైన్ల స్థలంలో పడి పేలిపోతారు. దొంగ నేలను చేరుకుంటాడు, కాని అక్కడ కూడా మైన్ నాటి ఉండడంతో అతను కూడా పేలిపోతాడు. లోదుస్తులు కింద పడబోతుండగా దొంగ వాటిని పట్టుకుని పారిపోవడానికి సిద్ధమవుతాడు. కొండో అతని కాలు పట్టుకుని ఆపడానికి ప్రయత్నిస్తాడు మరియు గిన్ చివరి దెబ్బ తీయడానికి పరిగెత్తుతాడు. అయినప్పటికీ అతను మరొక మైన్ను తాకి అతను కూడా తెలివి కోల్పోతాడు. ఓతాయి చురుకైన కదలికతో గింటోకి పైకి దూకి ఆపై తన ఈటెను ఉపయోగించి ఆ వికృతమైన దొంగను నిలకడ కోల్పోయేలా చేస్తుంది. షిన్పాచి మరియు కాగురా ఓతాయి వైపు పరిగెత్తడం మరియు హిజికాతా సౌగోను వెంబడించడంతో వరుస పేలుళ్లతో ఎపిసోడ్ ముగుస్తుంది. అదెంతో కొంత త్వరగా డబ్బు సంపాదించుకోవడానికి గింటోకి, హసేగావాతో పాటు షిన్పాచి, కాగురా మరియు ఓటా కూడా బీచ్కు వెళ్తారు. అక్కడ ఆ ప్రాంతాన్ని భయపెడుతున్న ఒక రాక్షసుడిని వదిలించుకోవడానికి ఇది వారి ప్రయత్నం. ఎడోలో అది చాలా వేడి రోజు. పందెంలలో తమ డబ్బునంతా పోగొట్టుకున్న తరువాత హసేగావా వీధుల్లో గింటోకిని కలుస్తాడు. నేల మీద పడుతున్న కొన్ని నాణేలను చూసి వాటిని పట్టుకోవడానికి వారు హడావిడిగా ప్రయత్నిస్తారు, కాని వారి తలలు గోడకు బలంగా తగులుతాయి. వారు స్నాక్స్తో కాస్త చల్లబడుతున్నప్పుడు బీచ్లో ప్రమాదకరమైన గ్రహాంతరవాసి ఏలియన్ కనిపిస్తోందని, అది పౌరులను భయపెడుతోందని, అందువలన ఈత కొట్టడం ప్రమాదకరంగా మారిందని ఒక జంట మాట్లాడుకోవడం వింటారు. ఆ గ్రహాంతరవాసిని వదిలించుకుంటే భారీ బహుమతి ఉంటుందని కూడా వారు తెలుసుకుంటారు. వారు మిగతా యోరోజియాలను తీసుకుని బీచ్ వైపు బయలుదేరతారు, కాని ఓటా కూడా సముద్రానికి వెళ్లాలని కోరుకుంటుంది, కాబట్టి ఆమె వారితో కలిసి ఉంటుంది. కారు అద్దెకు తీసుకోవడానికి డబ్బు లేకపోవడంతో వారు లిఫ్ట్ అడగాలని నిర్ణయించుకుంటారు. ఓటా ఒక కారును ఆపడానికి షిన్పాచి, జిన్, హసేగావా మరియు సదాహారులను రోడ్డుపైకి తన్నివేస్తుంది. దానితో వారంతా కారు యజమానిని అడగకుండానే కారులో ఎక్కుతారు. కారులో సరిపడా స్థలం లేకపోవడం, సదాహారు కారులో మూత్రం పోయడం మరియు ప్రతి ఒక్కరూ వేర్వేరు వస్తువులు అడగడంతో త్వరలోనే అంతా అల్లకల్లోలం అవుతుంది. ఫలితంగా
కారు గోడకు గుద్దుకుంటుంది మరియు ముఠా కాలినడకన ముందుకు సాగుతుంది. సూర్యుడు మండేలా ఉండడంతో వారిలో చాలా మంది డీహైడ్రేషన్కు గురవుతారు. కుప్పకూలిపోయే దశలో ఉండగా ఓటా కొద్ది దూరంలో సముద్రాన్ని గుర్తించడంతో వారు చివరి నిమిషంలో రక్షించబడతారు. వారు బీచ్లో ఒక చిన్న క్యాబిన్ మరియు నూడిల్స్ వండుతున్న ఒక వ్యక్తిని కనుగొంటారు. ఆ వ్యక్తి తన వ్యాపారాన్ని కాపాడుకోవాలని మరియు ఎవరూ రారని అనుకుని బహుమతి పుకారును కేవలం ఒక జోక్గా వ్యాప్తి చేశాడని తెలుస్తుంది. అతని వద్ద ఉన్న ఏకైక బహుమతి కొన్ని టీషర్టులు మాత్రమే, కాబట్టి ఆ ముఠా అతన్ని ఒక సిలువకు కట్టి ఆ గ్రహాంతర రాక్షసుడికి ఎరగా సముద్రంలో ఉంచుతారు. ఓటా వారితో సంభాషిస్తుంది మరియు వారు గ్రహాంతరవాసిని వదిలించుకుంటే బహుమతిని ఇస్తామని అంగీకరిస్తారు. షిన్పాచి మరియు జిన్ ఈత కొట్టడం చూసి కాగుర ఈర్ష్యపడుతుంది, ఎందుకంటే ఆమె యాటో వంశం నుండి వచ్చినందున ఆమె చర్మానికి సూర్యరశ్మి పడకూడదు కాబట్టి ఆమె ఈత కొట్టలేదు. వారి ఆనందాన్ని అంతం చేయడానికి ఆమె వారిపై ఒక భారీ బండరాయిని విసిరేందుకు సిద్ధమవుతుంది. హసేగావా ఇతరులను పక్కకు తప్పుకోమని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతను వారి వైపు ఈదుకుంటూ వస్తున్న భారీ గ్రహాంతరవాసిని చూస్తాడు. జిన్ మరియు షిన్పాచి ఎంత వేగంగా ఈదగలిగితే అంత వేగంగా ఈదుతారు. కాగుర బండరాయితో గ్రహాంతరవాసిని కొట్టడానికి ప్రయత్నిస్తుంది, కాని హసేగావా ఆ బండరాయికి అంటుకుపోయి అతను కూడా సముద్రంలో పడతాడు. దానికి తోడు ఆ బండరాయి జిన్ మరియు షిన్పాచిలను తాకుతుంది. హసేగావా తేరుకుని చూసేసరికి ఆ భారీ గ్రహాంతరవాసి అతని ముఖం ముందు ఉంటుంది, కాని ఆ రాక్షసుడు కేవలం మనుషులతో సరదాగా గడపాలని మరియు ఆడుకోవాలని అనుకున్నాడని అతను తెలుసుకుంటాడు. హసేగావా మరియు జిన్ మళ్లీ ఎడోలో వార్తాపత్రిక చదువుతూ కనిపిస్తారు. అందులో బీచ్ ఇప్పుడు వాటర్ పార్కుగా మారిందని, ప్రజలు ఆ గ్రహాంతరవాసి వీపుపై ఆడుకుంటున్నారని రాసి ఉంటుంది.